నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నాగావళి నది పరివాహక ప్రాంతంలో పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 280 కోట్ల రూపాయలతో 28 కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదన. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోనికి తీసుకుని వెళ్లాలని పిలుపు. స్త్రీ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు. వివరాలు చూద్దాం. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల అనంతరం తలెత్తిన పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాగావళి నది పరివాహక ప్రాంతంలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. వంగర, సంతకవటి, రేగిడి మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. పంటల స్థితిగతులు, నదీ సమీప గ్రామాలలో పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించారు. మడ్డువలస రిజర్వాయర్ను సందర్శించారు. ముంపు నివారణ జిల్లాలలో 28 కరకట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లుగా తెలిపారు. రేగిడి మండలం బొడ్డవలస గ్రామం వద్ద నాగావళి నదిని కలెక్టర్ పరిశీలించారు. పంపు హౌస్ల ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు అందుతున్న త్రాగునీటి సరఫరాను అడిగి తెలుసుకున్నారు. నదీ ప్రవాహ ఉధృతిని పరిశీలించారు. సంతకవటి మండలం కేఆర్పురం వద్ద నాగావళి నదిని, చుట్టుపక్కల పంట పొలాలను, నీట మునిగిన పంట చేలను పరిశీలించారు. గ్రామస్తులతో మమేకమయ్యారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎరువుల సరఫరాపై వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు. గ్రామానికి రక్షణగా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి, రంగరాయపురం గ్రామానికి రహదారి మంజూరుకి కలెక్టర్ హామీ ఇచ్చారు. సుమారు 280 కోట్ల రూపాయలతో 28 కరకట్ల నిర్మాణానికి పంపించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ఇవి మంజూరైతే చాలా గ్రామాలకు ముంపు సమస్య తొలగిపోతుందని కలెక్టర్ అన్నారు. వంగర మండలంలోని మడ్డువలస రిజర్వాయర్ను కలెక్టర్ సందర్శించారు. రిజర్వాయర్లోకి నీటి చేరిక విడుదలపై ఆరా తీశారు. రిజర్వాయర్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క నిర్మూలనకు, నివారణకు మందులు స్ప్రే చేయాలని ఆదేశించారు. రిజర్వాయర్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్న సమయంలో దిగువ ప్రాంతంలో మత్స్యకారులు నదిలోకి దిగి చేపలు పట్టకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రవాహ సమయంలో నదిలోకి ఎవరూ దిగకుండా కాపలా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో చీపురుపల్లి ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఆశయ్య, ఇరిగేషన్ ఎస్సీ సుధాకర్ బాబు, డుమాపీడి శారదాదేవి, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ, నీటిపారుదల, ఆర్ఎన్బి అధికారులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా జిల్లాలలో కురిసిన వర్షాల వలన సాధారణ వర్షపాతం కన్నా 45.7% ఎక్కువ వర్షపాతం నమోదైందని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీటి రామారావు తెలిపారు. వాజీ న్యూస్ తో మాట్లాడుతూ జిల్లాలో ఏడాది వ్యవసాయ రంగం సాగుకి పూర్తి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుందని అన్నారు. ఇప్పటికే జిల్లాలో ఎరువుల కొరత లేకుండా 1200 మెట్రిక్ టన్నుల యూరియాను పిఎస్సిఎస్లు రైతు భరోసా కేంద్రాల్లో ఉంచామని అన్నారు. అయితే ఈ నెలలో 700 మెట్రిక్ టన్నులు అవసరమని, అందుకే ముందస్తుగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనంగా మళ్లీ యూరియాను తెప్పిస్తున్నామని చెప్పారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది 3 నుంచి 4 ఎకరాల వరి సాగు పెరిగిందని అన్నారు. ఈ 3 రోజులకు 4 రోజులుగా కురిసిన వర్షాలు కూడా మరి ఓబాలు ఊపందుకోవడానికి ఇది మంచి పరిస్థితి అనేది అనుకోవచ్చు మనం. సో రైతు సోదరులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి చాలా వరకు మనకి మొన్నటి వరకు మన ట్యాంక్స్లో చూసుకున్నట్లయితే, చెరువుల్లో చూసుకున్నట్లయితే 25 నుంచి 30% నీటి పరిమాణం ఉండగా ఇప్పుడు దగ్గరగా 50 నుంచి 60% చాలా వరకు గ్రామాల్లో మనం గమనించడం జరిగింది. అదేవిధంగా మరి తాటిపూడి రిజర్వాయర్, తాటిపూడి కానీ లేదా వివిధ రకాలైన తోటపల్లికి సంబంధించిన వాటర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం వాటర్ అంతా కూడా బాగా ఆ రిజర్వాయర్స్లో చేరడం, తద్వారా మనకి కాలువ నీటి యొక్క పారుదల కూడా కొంచెం బాగుండే పరిస్థితి ఉందండి. సో దయచేసి మేమందరినీ కోరేది ఏంటంటే, రైతులందరినీ కోరేది ఏంటంటే, మరి ఇంకా కూడా మనకి వర్షాలు ఈ ఆగస్టు నెలలో ఉన్నాయండి. మనకి 2-3 రోజులు గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్ళీ మనకి మన లక్షవారం నుంచి ఈ వారం లక్షవారం నుంచి కూడా అధిక వర్షాలు మన జిల్లాలో నమోదయ్యే పరిస్థితుంది. సో మనకి మన చెరువులు కానీ లేదా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలోనే మరి నిండే పరిస్థితి ఉంది. కాబట్టి రైతు సోదరులు ఏ విధమైన ఆందోళన చెందనవసరం లేదు. అలాగే మరి ఎరువుల విషయం చూసుకున్నట్లయితే యూరియా ఇప్పటివరకు కూడా మరి సొసైటీల్లో కానీ లేదా మన ఆర్ఎస్కేలో కూడా చూసుకున్నట్లయితే దగ్గరగా ఒక 1200 మెట్రిక్ టన్స్ వరకు కూడా అందుబాటులో ఉంది. సో మనకి ఈ నెలలో కావాల్సిన దగ్గరగా 7000 మెట్రిక్ టన్స్ కావాలండి. సో మరి జిల్లా కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్కి ఒక లెటర్ పెట్టడం జరిగింది. యూరియా అదనంగా ఒక 10,000 మెట్రిక్ టన్స్ ఈ నెలాఖరికి ఇవ్వాలి. అలాగే ఇమీడియట్ రిక్వైర్మెంట్గా 5,000 మెట్రిక్ టన్స్ మనము అడగడం జరిగిందండి. సో మనకి ఒక 2-3 రోజుల్లో మన కోరమాండలకు సంబంధించిన షిప్ ఒకటి వైజాగ్ చేరే పరిస్థితి ఉందండి. దాని నుంచి అదేవిధంగా ఆర్సీఎఫ్ నుంచి అలాగే క్రిప్కో నుంచి కూడా యూరియా సప్లై చేస్తానని మనకి హెడ్ ఆఫీస్ నుంచి మనకి
మనకి వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో రైతులు మరి ఏ విధమైన ఆందోళన చెందక్కర్లేదు. వారి అక్కడ నుంచి మనం యూరియా రాగానే మనం అందుబాటులో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ వెంపడపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణిలు ఆరోపించారు. నగరంలోని 6వ డివిజన్ జమ్ములో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్, వైసీపీ నాయకులు బాడిసింగ్ ఈశ్వరరావు, కార్పొరేటర్ ఆల్తి సత్యకుమారులు మాట్లాడుతూ సూపర్ 6 హామీలను అరకొరగా కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. చాలామందికి తల్లి వందనం రాలేదని అన్నారు. చాలామంది మహిళలకు గ్యాస్ బండ్లు నగదు బ్యాంకులలో జమ కాలేదని అన్నారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కొన్ని బస్సులకే పరిమితం చేశారని విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఆల్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గడిచిన ఏడాదిలో ఏ పథకం ఇవ్వకన్నా తర్వాత ఇచ్చిన పథకాల్లో కూడా చాలా కోతలు పెట్టి ప్రజలను ఎంతో మోసం చేసి సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. నిజంగా సూపర్ హిట్ అంటే ఎక్కడనాలే అన్ని పథకాలు స్టార్టింగ్ నుండి ఇచ్చి అన్నీ చేసి ఎవరికి లోటు లేకుండా చూస్తే సూపర్ హిట్ అని మాట అనాలి. కనీసం ఆ జ్ఞానం లేకుండా తిరిగి వార్డుల్లో పర్యటనలు చేస్తుంటే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉండాలని మా మహిళా నాయకులందరూ కూడా ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకున్న ఇబ్బందులన్నీ కూడా ఈరోజు మేము రానున్న రోజుల్లో మా ప్రీతం నాయకులు కోలగట్ల వీరభద్ర స్వామి గారి ఆధ్వర్యంలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా ముందుకు వెళ్తూ రానున్న రోజుల్లో ప్రజలకు ఏ సమస్యలున్నా ఏ పథకాలు రాకపోయినా కంపల్సరిగా మేము ఇప్పించే బాధ్యత మేము తీర్చుకుంటాం. ఎందుకంటే మరి ఎన్నో విషయాలు ఇవాళ విద్యార్థులకైతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే కానీ ఎన్నో బకాయిలు పెట్టి స్టూడెంట్స్ ఈరోజు ఎంతో బాధపడుతున్న పరిస్థితి, అలాగే వైద్య పథకాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క మహిళ కూడా మాకైతే తల్లికి వందనం రాలేదు, గ్యాస్ సిలిండర్లు రాలేదు, ఉచిత బస్సు అంటున్నారు, అది ఓన్లీ పల్లె వెలుగుకే పరిమితం చేశారని చెప్తున్నారు. అలాగే ఇంకా ఎన్ని సూపర్ 6 అనేసి అన్నారు. అందులో కూడా తల్లికి వందనం అంటారు, ఒక పాపకి వచ్చింది, ఒక బాబుకి రాలేదని చెప్తున్నారు అందరూ. అలాగే ప్రతి ఒక్క మహిళకు కూడా 1500 అన్నారు. ఏ ఒక్కరు కూడా ఒక 1500 కూడా ఇవ్వలేదు. అలాగే 3000 నిరుద్యోగ భృతి అన్నారు, ఇంటి దగ్గర ఇంటికో ఉద్యోగం అన్నారు, ఏది కూడా ఇవ్వలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మాకు పరిపాలన బాగుందని కూడా ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పడం జరుగుతుంది. అమ్మఒడి అయితే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్కి అయితే వచ్చేదో అదే డేట్కి వేసేవారని చెప్తున్నారు. అలాగే మా 6వ డివిజన్ కూడా చాలా అభివృద్ధి చెందింది స్వామిగారి వల్లనే. మాకు అన్ని రోడ్లు, కాలువలు, వాటర్ ట్యాంకు మరి ఇవన్నీ కూడా వచ్చినాయని ప్రతి ఒక్క మహిళ కూడా చెప్తున్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుందని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమీ ఇవ్వట్లేదు, అసలు ఏమీ చేయట్లేదని ప్రతి ఒక్క మహిళ కూడా తెలియజేయడం జరుగుతుంది. విజయనగరంలోని రాజనగర్ కాలనీలో పైడితల్లి అమ్మవారి చదురుగుడి పునర్నిర్మాణంలో భాగంగా పైడితల్లి అమ్మవారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త బర్ల నాగేశ్వర, సత్యవేణి దంపతుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బర్ల నాగేశ్వర మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. తమ ప్రాంతంలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవడానికి ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి, ఉత్తరాంధ్ర ఆరాధ్యమైనటువంటి పైడితల్లి అమ్మవారికి అనేక నమస్సుమాంజలులు. మన విజయనగరంలో రాజీవ్ నగర్ కాలనీలో శ్రీమాన్ బర్ల నాగేశ్వరరావు గారు సంకల్పించి ఇక్కడ ఒక ఆలయం ఉంది. 30 ఏళ్ల క్రితం నుంచి పైడితల్లి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయం శిథిల అవస్థకు గురైంది. ఆయన సంకల్పించి ఆలయాన్ని చక్కగా పునర్నిర్మాణం చేశారు. పునర్నిర్మాణ మహోత్సవాలలో భాగంగా నిన్న సాయంత్రాన్ని ఉత్సవం ప్రారంభం చేసుకున్నాం. నిన్న సాయంత్రం విఘ్న నివారక అర్చన, పుణ్యాహవాచనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టతో మొదలయ్యి ఈరోజు ఉదయం మండపారాధన, శ్రీచక్రార్చన, చండీహోమం చేసుకొని అమ్మవారి యొక్క విగ్రహాన్ని, నూతన విగ్రహాన్ని ఆవిష్కరణ చేశాం. భక్తులందరూ కూడా చక్కగా అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అమ్మ అనుగ్రహాన్ని కూడా అనేకంగా పొందారు. జై పైడిమాంబ. ఆంధ్ర వెలువెల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి చదురుగుడి ఇదివరకు చాలా దీన పరిస్థితిలో ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ పునఃప్రారంభం చేసి దీన్ని ఒక రూపకల్పన చేసి
అందరికీ రాజీవ్ నగర్ కాలనీ కాదు, విజయనగరం టౌన్ మొత్తం మీద ఇటువంటి చదురుగుడి లేదు అన్నట్టుగా ఈయన నిర్మించారు. ఇది నిర్మించినందుకు ఆ ఆరాధ్య దేవత అయినటువంటి పైడితల్లి అమ్మవారు కాలనీ వాసులకి, ఆ బర్ల నాగేశ్వరరావు గారికి, నీలవేణ దంపతులకు అష్ట ఐశ్వర్యములు వసంగించే అందరినీ చల్లగా చూడాలని నా యొక్క విజ్ఞప్తి. అమ్మవారి గుడి చాలా పాడుపడిపోయి ఉన్నది. అది ఒక అబ్బాయి వచ్చి ఆ అన్న ఇలా చెయ్యి పాడైంది, కొద్దిగా చేయించి పెట్టానంటే నేను సరే చేయించడానికి డబ్బులు ఇచ్చాను. చేసిన తర్వాత అబ్బాయి వచ్చి అన్నయ్య చెయ్యి బాగా చేసాడు శిల్పి, ఒకసారి చూద్దిగాని రా అని పిలిచాడు. చూస్తే గుడి చెయ్యి బాగా చేసాడు, కానీ గుడి చాలా శిథిలావస్థలో ఉంది. అది చూసి ఇదే చేస్తే బాగుంటుంది, అటు వెళ్ళాలంటే వెంకటేశ్వర కోవిలకి అంత దూరం వెళ్ళాలా భక్తులు, ఇటు వెళ్ళాలన్నా గట్టు మీదకి వెళ్ళాలి, దూరం వెళ్ళాలా భక్తులు. దగ్గర ఇంకా 4000 మంది జనాభా ఉంటారు. వీళ్ళకి ఒక గుడి ఉండి వీళ్ళకి డైలీ పూజ చేసుకోవడానికి ఒక గుడి ఉంటే బాగుంటుందని మనసులో అనుకొని చేయడం జరిగిందండి. ఇది కాబట్టి ఇదంతా 3.5 నెలల వ్యవధిలో చేయడం జరిగింది. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 9వ జిల్లా మహాసభలు ఉత్సాహంగా జరిగాయి. మహాసభల సందర్భంగా ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి యూత్ హాస్టల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముందు భాగంగా 9 మంది మహిళలు ఐద్వా జెండాలు చేతబట్టి ర్యాలీకి అగ్రభాగంలో నడిచారు. అనంతరం యూత్ హాస్టల్లో జరిగిన మహాసభలకు ఐద్వా జెండాను రాష్ట్ర అధ్యక్షులు పి ప్రభావతి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా అధ్యక్షులు కె పుణ్యవతి అధ్యక్షత జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు పి ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సమస్యల పరిష్కారం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. నేడు ప్రతిరోజు 50 మందికి తక్కువ లేకుండా రాష్ట్రంలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని అన్నారు. నేడు విస్తారంగా రాష్ట్రంలో మద్యం షాపులు జనాభా ప్రాతిపదికన పెంచడంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అనేది జనాభా ప్రాతిపదికన త్రాగునీరు అందించడంలో, పేదలకు ఇల్లు ఇవ్వడంలో, మహిళలకు రుణాలు ఇచ్చి ఆదుకోవడంలో, మహిళల మీద దాడులు నియంత్రించడంలో, లైంగిక వేధింపులు అరికట్టడంలో కూటమి ప్రభుత్వానికి లేదని అన్నారు. మహిళల హక్కుల మీద దాడి జరుగుతుందని అన్నారు. 13, 14, 15 తేదీల్లో అనంతపురంలో మహిళా సంఘం ఐడ్వా రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లా మహాసభలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు విజయనగరం జిల్లా మహాసభ కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విధానాలు మహిళలకి అనుకూలంగా లేవు. ఇటీవల మనం గమనించాం, ధర్మశాల కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అసలు నోరే మెదపలేదు. లడ్డూ మీద మాత్రం చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది. అంటే ఉమెన్ సంబంధించిన విషయాల మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వెనకడుగేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి రోజు కూడా 88 మంది మహిళల మీద రేపులు జరుగుతుందని మాట్లాడట్లేదు. అలాగే విచ్చలవిడి విష సంస్కృతి పెరుగుతూ ఉంది. మద్యం మహమ్మారి చాలా దుర్మార్గంగా ప్రబలుతూ ఉంది. ఇప్పుడే ఈ రోజే ప్రకటన వచ్చింది, న్యూ ఎక్సైజ్ పాలసీ విధానం తీసుకొస్తుంది గవర్నమెంట్. ఈ న్యూ ఎక్సైజ్ పాలసీ విధానంలో ఏంటంటే జనాభా ప్రాతిపదిక మీద 10 లక్షలు, 5 నుంచి 10 లక్షల దాకా కూడా టెండర్లు కాదు, లైసెన్స్ కాదు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. జనాభా ప్రాతిపదిక మీద హాస్పిటల్స్ లేవు, జనాభా ప్రాతిపదిక మీద ఇళ్ల స్థలాలు లేవు, జనాభా ప్రాతిపదిక మీద మంచినీళ్ళ సమస్య తీరలేదు, జనాభా ప్రాతిపదిక మీద ఎక్కడా కూడా రోడ్లు కానీ కాలువలు కానీ ఏమీ లేవు. కానీ మద్యంకి మాత్రం జనాభా ప్రాతిపదిక విధించారంటే ఈ ప్రభుత్వానికి మద్యం మీద వచ్చే ఆదాయం మీద ఎంత మక్కువ కనపడుతుందో అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ విధానాలన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా లోకాన్ని కదిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మదిని దోచుకునే మధుర జ్ఞాపకం ఫోటో అని కుస్మంచి ఫౌండేషన్ అధ్యక్షులు సుబ్బారావు అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం కుస్మంచి ఫౌండేషన్ సంయుక్తంగా ఫోటోగ్రాఫర్లకు, వీడియో జర్నలిస్టులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూల్బాగ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అందమైన జ్ఞాపకాలు, తీయని అనుభూతులు ఫోటోలని అన్నారు. కాలానుగుణంలో ప్రకృతిలో చోటు చేసుకున్న మార్పులను బంధించి పదిలంగా దాచుకొని మళ్లీ మళ్లీ చూసుకునే అవకాశం ఫోటోతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు బట్టి చూస్తున్నాను, 30 ఏళ్ళ క్రితం కూడా చూసిన ఫోటోగ్రాఫరు ఇవాళ కూడా అదే స్థాయిలో ఉన్నాడు. ఫోటోగ్రాఫర్ స్థాయి పెరగడానికి ఎటువంటి అవకాశాలు లేవు నాకు తెలిసి. ఫోటోగ్రాఫర్స్ కూడా యూనిటీ ఇంకా పెంచితే ప్రభుత్వాన్ని కూడా మనం విజ్ఞప్తి చేయొచ్చు. అలాగే వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి,
మా దగ్గరికి వచ్చి మీరు సహకరించి కోరచ్చు. ఏదైనా వ్యక్తిగతంగా కన్నా సంస్థాపరంగా కూడా మేము సహకరించగలం. అలాగే ఫోటోగ్రఫీ డే బై డే మంచి టెక్నాలజీ పెరిగింది. ఆ లేటెస్ట్ టెక్నాలజీతో కొంతమంది వాడుతున్నారు. పూర్తి స్థాయి అది చాలా అవసరం. ఇంటెలిజెన్స్ వస్తుంది. ఆ ఫోటోగ్రఫీ చాలా లేటెస్ట్గా తీస్తుంది. మన నేను యూట్యూబ్లో చూశాను. నేను రేపు ఫోటోగ్రఫీ గుడ్ రోజు పరిస్థితి ఏర్పడింది. ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి మనలో మీలో ఒక యూనిటీ రావాలని, యూనిటీ వల్ల మీలో మీ ఇంకా ఎదగాలని మాలాంటి సహకరి. విశ్వ బంధుత్వ దివసం సందర్భంగా 60 ఏళ్ల సమాజ సేవ చేసిన దీదీని స్మరించుకునేందుకు దేశవ్యాప్తంగా బ్రహ్మకుమారి స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని విజయనగరం బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకులు అన్నపూర్ణ అన్నారు. ఈరోజు బ్రహ్మకుమారి కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన కంటోన్మెంట్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, బ్రహ్మకుమారిస్తో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒక మనిషి రక్తదానం 3 వ్యక్తులకు ప్రాణాలతో సమానమని అన్నారు. మా అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా 60 ఏళ్ళు పాటు ఈ సంస్థను నడిపించి ఆమె అవ్యక్తమై 18 సంవత్సరాలు. కాబట్టి ఆ స్మృతి దినం సందర్భంగా 25వ తారీఖున ఆమె స్మృతి దినం. కాబట్టి ఆ స్మృతి దినం సందర్భంగా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, నేపాల్లో కూడా ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన విజయనగరంలో కూడా రక్తదానం అధికంలో మనం ఇచ్చి మంచిగా ఉండాలి, అనేకులకి ప్రాణదానం చేసేటట్టు మనం కూడా ముందు ఉండాలి అన్న ఉద్దేశంతో విజయనగరంలో కూడా ఈ క్యాంపుని మేము పెట్టడం జరిగింది. కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుని 22వ తారీఖు కంటోన్మెంట్లో పెడుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బీపీ, షుగర్ లేని వాళ్ళు, 60 ఏళ్ళ లోపు వాళ్ళు, 18 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి ఈ రక్తదానం ఇవ్వడానికి రావచ్చు. కాకపోతే మీరు చూసుకొని మీ బ్లడ్ ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకొని ఇవ్వడానికి వచ్చి ఒక్కళ్ళు రక్తదానం ఇచ్చినట్లయితే 3 ప్రాణాలని మనం కాపాడగలుగుతాము. కాబట్టి అనేకుల ప్రాణాలని కాపాడడం కోసం మన వంతు మనం ఏదైతే చేయగలమో, మన చేతిలో ఇది ధనంతో ఖర్చు లేకుండా మన దగ్గర ఉన్నది మనం ఫ్రీగా ఇవ్వడానికి ఇది ఒక్కటే మనకి సాధ్యమవుతుంది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం తరపున మేము మొట్టమొదటిసారిగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సోషల్ వింగ్ తరపు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా వచ్చి రక్తదానాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ మా తరపు నుండి ఆహ్వానం. 22వ తారీఖు ఉదయం కంటోన్మెంట్లో మా బ్రహ్మకుమారి సంస్థలోనే ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నమ్మించి మోసం చేయడంలో కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడని, ఆయన మాటగారితనంతో 2024 ఎన్నికలలో ప్రజలకు హామీలిచ్చి తీరా గెలిచిన తర్వాత హామీలను తూతూ మంత్రంగా పూర్తి చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హుకుంపేటలో లేంక సతీష్ అధ్యక్షతన జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో వారు పర్యటనలు నిర్వహించి ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వ పనితీరును అమలు చేయని పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోనికి తీసుకుని వెళ్లాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎస్వి రాజేష్, వైకాపా మాజీ మున్సిపల్ కార్పొరేటర్ రావునపు లక్ష్మణరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగారెడ్డి బంగారనాయుడు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలు కాకుండా సూపర్ 6 ఇస్తామంటే ప్రజలు తబ్బిబ్బైపోయారు, వచ్చిన డబ్బు ఎడ్ చేసుకోవాలని. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల సంవత్సరం అయ్యేసరికి 1 లక్ష, 1.5 2 లక్షలు వస్తున్న పరిస్థితిలో ఈ లెక్కలు వేస్తారు. ఆ ఇంట్లో నాకు 50 సంవత్సరాలు నిండింది, 3,000 రూపాయలు వస్తుంది, 4,000 రూపాయలు వస్తుంది పెన్షను. నా భార్య, నా కూతురు ఉంది, వాళ్ళిద్దరికి 3,000 వస్తాయి. నా కొడుకు నిరుద్యోగంలో ఉన్నాడు, డిగ్రీ చదువుకున్నాడు, ఆడికి 3,000 వస్తుంది. లెక్కలు వేసుకొని మరీ ఓట్లు వేసిన పరిస్థితి. మోసం అనేది ఎల్లకాలం ప్రజలు చేయలేం, నిలబడదు కూడా. సంవత్సర కాలం గిర్రం తిరిగేటప్పటికి ఒక్క ప్రజలు మాత్రమే మమ్మల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అనుకోవట్లే. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ
కూటమి కార్యకర్తలు కూడా మమ్మల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. మమ్మల్ని ఇంటింటికి పంపించి బాండ్లు ఇప్పించారు, ప్రజలకు హామీలు ఇప్పించారు. ఈరోజు ప్రజల్లో తిరగలేకపోతున్నాం అన్న బాధ ఈరోజు ఆ పార్టీ నాయకుల కార్యకర్తలకు కూడా ఏర్పడిందని. ఇంకా రానున్న కాలంలో అనేక కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేయవలసి ఉంటుంది. ఆ రోజు మనం గడప గడపకి తిరిగాం. అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మీకు అందుతున్నాయా లేదా, ఎవరైనా రూపాయలు లంచం అడుగుతున్నారా అని ధైర్యంగా అడగగలిగాం. ఈరోజు ఆ పార్టీ నాయకులు వచ్చి అడగగలరా అని అడుగుతున్నాం. సుమారు ఒక డివిజన్కి అంటే ఒక వార్డుకి 30 నుంచి 40 వరకు తీశారు. త్వరలోనే పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళందరినీ తీసుకొని జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇందులో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వమనే కోరుతాం. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలలో స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు తల్లికి వందనం, మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేసినప్పటికీ స్త్రీ శక్తి పథకం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలలో ఒక చర్చనీయాంశంగా మారింది. జీరో టికెటింగ్తో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 5 రకాల బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయటం మహిళల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జీరో టికెటింగ్పై ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చి నేటికి 4 రోజులు కావస్తున్న నేపథ్యంలో స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళల అభిప్రాయాలను తెలుసుకునేందుకు మీ వాజీ న్యూస్ ప్రయత్నం చేసింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే విందాం. ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకు చాలా బాగుంది. ప్రయాణానికి ఇబ్బంది ఏమీ లేదండి. టికెట్ ఏమీ అడగట్లేదు మమ్మల్ని. చాలా బాగుందండి. ప్రభుత్వం మహిళలకి చాలా మంచి పని చేసిందండి. అందరికీ బాగుందండి. అందరూ ఏ ఇబ్బంది లేకుండా వెళుతున్నామండి. చాలా బాగుంది. చాలా ఫ్రీగా వెళ్తాం. చాలా అందరూ ఆనందపడుతున్నారు. అది బాగానే ఉంది పరిస్థితి. అతని పరిపాలన చాలా బాగుంది. ఏదైనా ఐడెంటిటీ కార్డు ఏదైనా పర్వాలేదు ఒరిజినల్ అడుగుతున్నారు. ఆధార్ కార్డు లేకపోతే ఓటు రేషన్ ఏదైనా పర్వాలేదు కానీ ఒరిజినల్ అడుగుతున్నారు. ఇంకా సరదాగా ఉన్నారు. మహిళలకి అందరికీ ఆనందంగా ఉంది ఈ బస్సు ప్రయాణం పెట్టడం వల్ల. నేను హైదరాబాద్లో నుంచి వచ్చాను. అదే గోదావరికి తెల్లవారి ఉదయం ఈ ఫ్రీ బస్ ఎక్కానమ్మ, డబ్బులు ఇస్తే ఆధార్ కార్డు దీనికి కూడా వర్తిస్తుందమ్మా అని చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు తెలియజేస్తాను. జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీ విద్యా సర్వమంగళదేవి పీఠం మురపాక కాళిదాసు శర్మయాజీ ఆధ్వర్యంలో శ్రీ మేధ దక్షిణామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు శ్రీ విద్యాసర మంగళాదేవి పీఠం దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. గత అనేక సంవత్సరాలుగా ఈ పీఠానికి రావడం దర్శించుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మురపాక కాళిదాసు శర్మయాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాస్ తర్వాత పాల్గొన్నారు. కారణంగానే భారతదేశం ఈ విధంగా ఉంది. భారతదేశం మరింతగా ముందుకెళ్ళాలంటే ఇటువంటి పీఠాలు మరింతగా ప్రజలాలి, మరింత యశస్సు కలగాలి. అలాగే మొత్తం మానవాళ్ళందరూ కూడా శ్రేయస్సు కలగడం కోసమే మన హైందవ ధర్మం యొక్క సూత్రం లోకా సమస్త సుఖనో భవంతు అనే మంత్రం లేకుండా ఏ యొక్క జపం కానీ, ఏ యొక్క వ్రతం కానీ, ఏ యొక్క యజ్ఞం కానీ జరగదు. కనుక సమస్త మానవాళి యొక్క శాంతి, సౌభాగ్యం, యశస్సు కోరుకునే యొక్క ఆలోచన పరంపర తప్పనిసరిగా ఎప్పుడు ఆ విధంగానే ఉండాలి. కనుక ఈరోజు మన సర్వ మంగళ పీఠానికి రావటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే దీంతోపాటు దక్షిణామూర్తి సంబంధించిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వామ్యం చేయటం నా యొక్క జన్మ చరితార్థం నేను భావిస్తాను. ఆ విధంగా మనకి ఆది గురువు అయిన శంకరాచార్య దగ్గర నుంచి ఏదైతే మనకుండే గురు పరంపర ఉందో ఈ గురు పరంపర కూడా చాలా విశిష్టమైనది. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఏపీ ఎన్జీఓ భవనంలో ఆగస్టు 19వ తేదీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ నాయకులు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విజయనగరం డిపో పరిధిలో డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విజయనగరం ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు ప్రయాణికులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 4 కాల్స్ వచ్చాయని అన్నారు. విజయనగరం నుంచి భీమాల మీదుగా విశాఖపట్నం బస్సు వేయాలని ఒక ప్రయాణికుడు తెలిపారని అన్నారు. వైఎస్ఆర్ నగరం మీదుగా కొండకరకానికి ఒక ప్రత్యేక బస్సు వేయాలని కోరారని మరొక ప్రయాణికుడు మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇవ్వడం మంచి విషయం అయినప్పటికీ మగవారికి వృద్ధులకు సీట్లు కేటాయించాలని ఫోన్ చేశారని చెప్పారు. ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం గవర్నమెంట్ అనౌన్స్ చేసిన సందర్భంగా ఆగస్టు 15వ తారీఖు ఈవినింగ్ 5 o'clock నుంచి మనం ఈ స్కీమ్ని విజయనగరం జిల్లా వ్యాప్తంగా మనం అమలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రయాణికులకి ఏమైనా డౌట్లున్నా లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులున్నా సరే ఆర్టీసీ ఈ డిపో మేనేజర్తో మాట్లాడి వారి తాలూకా ఈ సమస్యలని నెక్స్ట్ వాళ్ళ తాలూకా సందేహాలని నివృత్తి చేసుకునే అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు 19వ తారీఖు నాడు 19 ఆగస్టు నాడు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు డైలీ యువర్ డిపో మేనేజర్ ప్రోగ్రామ్ విజయనగరంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనకి ఒక 4 కాల్స్ వరకు వచ్చాయి. మన విజయనగరం నుండే మాట్లాడారు. వారు ఏంటంటే మనకి విజయవాడ ప్రయాణం చేయడానికి ఇక్కడ నుండి ఎక్స్ప్రెస్ బస్సులు స్త్రీలకి 0 టికెట్ తీసుకుని విజయవాడ వెళ్ళడానికి ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉందా అని చెప్పి వారు అడగడం జరిగింది. అయితే మన దగ్గర నుంచి ఎక్స్ప్రెస్లు అంత దూరం లేవు. ఇటుపక్క మనకి పార్వతీపురం, చీపురుపల్లి, రాజాం, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నంలో కోరమపాలెం వరకు కూడా మన దగ్గర నుంచి బస్సులు మెట్రో ఎక్స్ప్రెస్లు ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ మన జిల్లా పరిధిలో ఉన్నటువంటి మహిళలంతా ఆయా బస్సుల్లో ఈ 0 టికెట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. విజయనగరం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కేంద్రం వద్ద ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవమైన ఆగస్టు 19, 1839వ సంవత్సరాన్ని స్మరించుకుంటూ విజయనగరం ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ముందుగా లూయిస్ డాగ్యూరో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు 19వ తేదీన లూయిస్ డాగ్యూరో పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్టుగా తెలిపారు. ఈ వేడుకల్లో అసోసియేషన్ నాయకులు మల్లి, ఎంపీ నాయుడు, శేఖర్, జేకే రాజు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రం పార్వతీపురంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 4 రోడ్ల జంక్షన్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక కళ్యాణ మండపంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొని మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టులు తమ శాతం వరకు తమకు వస్తాయని, దీనికోసం జిల్లా పార్టీ అధ్యక్షులు ఒక నివేదిక తయారు చేసి అందించాలని కోరారు. జంగవతి, తోటపల్లి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అన్నారు. గిరిజన యూనివర్సిటీ నిర్మాణం పనులు త్వరగా జరిగేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో పాటు త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న ఉక్కుపాదంతో అణిచివేస్తామని, ఏనుగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో దేశం, రాష్ట్రం అన్నింటినీ అభివృద్ధి చేస్తున్నట్లుగా మాధవ్ చెప్పారు. మంచినీటి సమస్య ఉందంటే దీనికన్నా ఇంకా ఇబ్బంది కొట్టలేదు. మన ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఇక మంచినీటి సమస్య సత్వరమే పరిష్కారం కావాలి. వారానికి ఒక రోజు తాగునీరు వస్తుంది అంటే ఎంత దుర్భర పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది. కనుక ఈ యొక్క ఏదైతే తాగునీరు విషయం ఉందో దానిపైన తప్పనిసరిగా శ్రద్ధ వహించి ఈ ప్రాంతానికి సంబంధించిన త్రాగునీటి సమస్యని పరిష్కరించి దిశగా భారతీయ జనతా పార్టీ పార్వతీపురం అలాగే మేము కూడా కృషి చేసి దాన్ని పూర్తి చేస్తాం. ఆ విధమైన ఆలోచన పదంతోనే ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన సాగునీరు సంబంధించిన తోటపల్లి అలాగే జంజావతి, తోటపల్లి సంబంధించిన టెయిల్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిగా పూర్తి చేసే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడతాం. ఆ విధంగా ఆ పని కొంత పెండింగ్ ఉంది. అది పూర్తి అయిపోతే తప్పనిసరిగా మన పాలకొండ, పార్వతీపురంలో సుమారు 20,000 ఎకరాలకి వంట నీరు వస్తుంది. ఆ విధంగా దాన్ని పూర్తి చేయడం. అలాగే మనకి జంజావతి సంబంధించి ఏదైతే ఒరిస్సాతో సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయినా కూడా ఒకవేళ పరిష్కారం కాకపోతే
ఒక ప్రత్యేక లిఫ్ట్ ప్రాజెక్ట్ అక్కడ వేసే విధంగా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్తాం. ఆ విధంగా ఈ జంజావతి వంశధార సంబంధించిన సమస్యల పట్ల ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే విజయనగరంలో జరిగిన సంఘటన సిరాజ్ ఉర్ రెహమాన్ ఏదైతే ఒక దుస్సాహసానికి పాల్పడే ప్రయత్నం చేశారో నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దాన్ని కనుగొని దాన్ని జీరోయిన్ చేసి ఆయన పట్టుకోవటం, ఆయన దగ్గర నుంచి అనేక భయంకరమైన నిజాలు బయటపడటం, శాంతియుతంగా ఉండే ప్రాంతాల్లో అనేక దుష్ట శక్తులు ముఖ్యంగా రోహింగ్యాసు బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు అనేక ప్రాంతాల్లో చొరబడి చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ ప్రజల్లో మమేకమై వాళ్ళు మతోన్మాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య మేము రాయచోట్లో పెద్ద యాత్ర చేయటం జరిగింది. ఆ ప్రాంతంలో కూడా హిందువుల పండగైన వీరభద్ర స్వామి పర్వేట యాత్ర జరిగితే రాళ్ళు రువ్వే ప్రయత్నం చేశారు. దాని వెనకాల ఎవరున్నారని చెప్పి అక్కడుండే ఏవైతే డ్రోన్ షాట్స్ వెతికితే అవి విదేశీ శక్తులు అని తేలే. తర్వాత కొద్ది రోజులకే తమిళనాడు పోలీసు వచ్చి అక్కడ ఇద్దరిని మొహమ్మద్ అలీ అని. వాజు న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నాగవల్లి నదీ పరివాహక ప్రాంతంలో పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 280 కోట్లతో 28 కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదన. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోనికి తీసుకుని వెళ్లాలని పిలుపు. స్త్రీ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు. వాజు న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.